ఎలా ఉంది సార్? ఎలా అనిపిస్తుంది మీకు? అంటే గత ప్రభుత్వానితో పోల్చుకుంటే ఇప్పుడు టీడీపీకి కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ముఖ్యంగా ఈ విషయం అడగాలి మిమ్మల్ని. మొన్న కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి ఏమి ఇవ్వకపోవడం, మీరు మాకు గాడిద గుడ్డే ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని మీరు ఎలిగేషన్ చేశారు. సో ఏంటి సార్, మరి దాని మీద ఏం సమాధానం చెప్తారు? 100% తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది. ఎటువంటి డౌట్ లేదు దానిలో. హ్మ్. మా ముఖ్యమంత్రి గారు ఒక సోదరుడిగా, ఒక ఓకే. పెద్దన్నగా కూడా భావించారు. అవును. బడే బాయ్ చోటేమి అన్న కూడా అన్నారు. మా పాత ముఖ్యమంత్రి గారు కనీసం ఎయిర్పోర్ట్లో కట్టసి బొకే ఇవ్వకపోయినా ఆనాడు అన్యాయం చేశారు. హ్మ్. ఇవాళ సోదర భావంతో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, పన్నుల రూపంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి ఆదాయం కూడా వస్తుంది అవును. అని చెప్పి సోదర భావంతో ముందుకు పోదామన్నా కేంద్ర ప్రభుత్వం సహకరించలా. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే. సామాన్య మానవుని అడిగినా కూడా చెప్తాడు. హ్మ్. పక్షపాతం లేకుండా న్యూట్రల్ మనిషిని అడిగినా కూడా చెప్తాడు. ఎందుకంటే మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్స్లో మీకు ఒక 8, వాళ్ళకు ఒక 8 ఇచ్చారు. అయినా కూడా ఏ ఎంపీ కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి. మోడీ గారి ముందు మాట్లాడే పరిస్థితి ఉంటుందా? హ్మ్. ఉంటుందా? వాళ్ళు చేసిందే శాసనం అన్నట్టుగా హ్మ్. నడిపిస్తూ ఉన్నారు. ఈ పక్షపాతం మంచిది కాదు. వాళ్ళు కూడా మీరు చూస్తూ ఉన్నారు. హ్మ్. ఏ రాష్ట్రంలో ఎలక్షన్స్ వచ్చినా 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి ఓకే. క్యాన్వాసింగ్ బయలుదేరుతారు. అవును. 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చి. మా తెలంగాణ ప్రజలు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళకి 8 సీట్లు ఇచ్చారు. ఇచ్చినా కూడా మా రాష్ట్రానికి న్యాయం జరగల. వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. ఇవాళ కాకపోతే రేపైనా 4 రోజులు ఇవాళ మౌనంగా ఉంటారు. హ్మ్. రేపు బడ్జెట్ సెక్షన్లో ఆవేదన వ్యక్తం చేస్తారు. అక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇక్కడ ప్రజలు తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది. మమ్మల్నైనా వాళ్ళైనా ఎవరైనా. రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాలు అవును. ఇవ్వకుండా పక్షపాతి ధోరణిలో చేయటం అనేది అన్యాయం. ఓకే. సో ఏంటి సార్, చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? ఎందుకంటే అంటే గత రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఉన్నారు. హ్మ్. కష్టమో నష్టమో ప్రభుత్వంలో కలిసి పోటీ చేసి చరిత్ర సృష్టించారు. 164 సీట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. బీజేపీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకం ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ బాధలన్నింటినీ కూడా కడుపులో పెట్టుకొని కలుపుకొని ముందుకు తీసుకెళ్ళినందుకు కొంత బడ్జెట్లో వాళ్ళకి కొంతవరకు కొత్త రాష్ట్రం 15,000 కోట్లు. కొత్త రాష్ట్రం కాబట్టి కొంతవరకు న్యాయం. అక్కడికి ఇంకా ఎక్కువ నిధులు అవసరం. కొత్త రాష్ట్రం ఎందుకంటే పోలవరం, అమరావతి అభివృద్ధి, అవును, పోలవరం, రోడ్లు ఇవన్నీ కూడా జీరో అయిపోయాయి. 5 ఏళ్ల పాటు ఇవాళ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. మా దగ్గర మా నిధులతో కొంత చేసుకున్నప్పుడు కూడా ఇంటింటికి నీరు విషయంలో, ప్రాజెక్టుల విషయంలో, రోడ్ల విషయంలో ఎక్కడ కూడా కేంద్ర సహకారం అందలే. ఓకే. కానీ కేంద్ర నిధులను కూడా దుర్వినియోగం చేశారు కేసీఆర్ గారు అని చెప్పేసి అన్నారు సార్ గత గవర్నమెంట్లో. సో ఇప్పుడు ఎలా ఉంది ఆ పరిస్థితి? దీనిలో సబ్జెక్టులో డెప్త్ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈ బురద జల్లే కార్యక్రమాలు అంటే కొన్ని నిధులను అసలు ముట్టుకోదు, వాడాలి. డబుల్ బెడ్రూమ్లకి ఎక్కడ ఇచ్చారు? మాటలు చెప్పటం వేరు, స్పీచ్లు ఇవ్వటం వేరు, ఇంప్లిమెంట్ చేయటం వేరు. నిధులు కొరత, నిధులు ఇబ్బంది పెట్టిన విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. పార్టీలకు అతీతంగా సామాన్య మానవుడిని అడిగినా కూడా ఈ విషయం చెప్తాను.